జన్మించాడు. జన్మించడం చేతన ఆయనకి నీలుడు అని నామకరణం చేశారు. ఈ కాళీ చోళ మహారాజు యొక్క సంస్థానంలో సైన్యాధ్యక్షులుగా పనిచేస్తుండేవారు. ఎవరు? నీలుడు యొక్క తండ్రి. సరే, ఈ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాడు. పెద్దవాళ్ళు అయిన తర్వాత అన్ని విద్యలు కూడా నేర్చుకున్న తర్వాత చోళ మహారాజు ఈయన యొక్క నైపుణ్యాన్ని చూసి ఆయనకి ఒక రాజ్యాన్ని ఇచ్చి పరిపాలించవయ్యా అని చెప్పారు. చనిబాబు గారు రావాలి. మైకులో పిలుస్తున్న గౌరవాన్ని నిర్మించి చోళరాజు దృష్టిలో పడి ఒక చిన్న రాజ్యాన్ని ఆయన అప్పచెప్తే ప్రతి ఏటా కూడా ఆయన తప్ప కొరకు రాజ్యపాలన చక్కగా చేసుకుంటూ ఉండేటటువంటి. మరి రాజ్యం వచ్చిన తర్వాత బెల్లం చుట్టూ ఏగలగా ఆయన చెంత కొందరు స్నేహితులు తయారయ్యారు. తయారవడం ఇంకా వాళ్ళతో పాటు మనం ఈ రోజుల్లో పార్టీ అంటున్నాం. ప్రతిరోజు కూడా ఆయన సులభాలు స్వీకరించడం, ఇంకా ఆ వయసులో చేయాల్సినటువంటి అల్లరంతా కూడా చేస్తూ ఉండేటటువంటి వాడు. ఇట్లా ఉన్నటువంటి సందర్భంలో అందులో ఒక స్నేహితుడు అన్నాక, ఈ పక్క రాజ్యంలోనే కుముదవల్లి అనేటటువంటి ఒక అమ్మాయి సోదరా, నీకు సరైనటువంటి జోడి, ఆ అమ్మాయి కనుక నువ్వు పెళ్లి చేసుకుంటే రాజ్యం ఇంకా బాగుంటుంది అని చెప్పాడు. చెప్పడం ఏమిటో ఆయన సౌందర్యం అంతా ఇంత మరి వర్ణించడానికి లేదు, అపురూప సౌందర్యవతి అని చెప్పేవాడికి ఈయనకి ఆమెపై మనసు మళ్ళీ ఒక మారు వెళ్ళిపోతే రేపు పొద్దున్న ఎలా ఉంటుందో ఏమిటో చూసిన తర్వాత ఇంక వదులుకోలేకపోయాడు. ఆమె చూస్తే గంటర్వ కన్య. ఈయన సరే పెళ్లి చేసుకుంటావా అని అడిగితే నేరుగా వెళ్ళి అడిగితే, నేనా గంటర్వ కాంతని, నిన్ను పెళ్లి చేసుకోవాలి అంటే నువ్వు రాజువి, సతధర్మం నీది, సంప్రదాయం కానీ నేను వివాహం చేసుకోవాలి అంటే పంచ సంస్కారం పండుగ ఉండాలి, అయినా మా నాన్నగారు కూడా ఒప్పుకోవాలి అని షరతులు పెట్టి, సరే నీకు కావాల్సిన పంచ సంస్కారం పడే కదా. పంచ సంస్కారాలు అంటే ఏమిటి? తాప సంస్కారం, నామ సంస్కారం, పుణ సంస్కారాలు, ఇవి 5 రకాలుగా భగవంతుని శరణాగతి చేస్తూ ఉండడమే పంచ సంస్కారం పడడం ధర్మం. అట్లా మన్నాడు ఉదయాన్నే ఒక గురువుగారి దగ్గరికి వెళ్ళాక పంచ సంస్కారాలు చేయించుకొని వచ్చి, సిద్ధిపడమ్మా నీకోసం నేను పంచ సంస్కారాలు చేయించుకున్నాను, నాకు వైష్ణవత్వం సంప్రాప్తించింది, పదా మనం పెళ్లి చేసుకుందాం అని అంటే, అమ్మ మాట అన్నది. దానికి ఏమిటా మాట అంటే, పంచ సంస్కారాలు పొందినంత మాత్రాన్ని వైష్ణవత్వం నేను సిద్ధించదయ్యా, రోజుకి 1000 మంది చొప్పున 1 సంవత్సరం పాటు భాగవతం అని తదియారాధన చేస్తే అప్పుడు నువ్వు పరిపూర్ణ వైష్ణవుడు అవుతావు, నేను వివాహం అయితే చేసుకుంటాను. కానీ సంవత్సరం పాటు రోజుకి 1000 మంది బ్రాహ్మణోత్తములకి, భాగవతోత్తములకి తదియారాధన చెయ్యాలి అని చెప్పింది. తదియారాధన అంటే ఏమిటి? మన కళ్యాణోత్సవాల్లో ఆఖరు చేసుకుంటాం. ఏమిటి? అన్న సమారాధన. సప్రశోభేతంగా తాగేవి, తినేవి, సంపరించేవి అన్నీ ఉండాలి ఆ భోజనాల్లో. అందులో ఈ లోకం తాలూకా విధానం ఎట్లా తయారైందంటే, బ్రాహ్మణానాం భోజన ప్రియ అంటున్నారు. యథార్థానికి అది మాట కాదు. బ్రాహ్మణానాం బహుజన ప్రియ, బహుజన ప్రియులైనటువంటి ఆ బ్రాహ్మణులు భోజన ప్రియులు చేశారు. అది ఒక గతుకు అపవాదే కదా. మరి రోజుకి 1000 మంది భాగవతులకు తదియారాధన చేయాలి అంటే తన సంబంధ ద్రవ్యం ఎన్నాళ్ళు వస్తుంది. ఎంత రాదైనా కూడా ఇంట్లో కూర్చొని ఒకరి తింటే కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి. అట్లా ఆయన ఏం చేశాట, సరే నాకు అవకాశం ఉండాలి కదా చేద్దామని చెప్పేసి ఆ తదయారాధన కార్యక్రమాన్ని ప్రారంభించాడు. నెల రోజులైంది, ధనాగారం కాస్త తరిగింది. 2 నెలలు అయ్యింది, ధాన్యాగారం కూడా ఖాళీ అయిపోయింది. 3 నెలలు అయ్యేపాటికి ఇంకా ఆయనకి విస్తరణ కొట్టడానికి కూడా డబ్బులు లేక, రోజుకి 1000 మంది అంటే 3 నెలలు అంటే 90,000 మంది తదియారాధన చేస్తే ఎంత డబ్బు ఉంటుందండి. సరే ఇంకా లాభం లేదు, ఆవిడ చెప్పినటువంటి ఆ సరదాగా అంగీకరించాను, నేను చెప్పినటువంటి పని పూర్తి చేయాలి కదా అనుకొని ఒక 4 శిష్యులు తయారు చేసుకున్నాను. నేను ఇలాంటి 4 శిష్యుల్ని తయారు చేసుకొని, ఒకటి సన్నగా ఉన్నాడు చూసారా, వీడు చెట్టు
చిగురు దాకా ఎక్కి ఎంత దూరంలో ఉన్నా ఎవరు వచ్చినా కూడా వాళ్ళని కనిపెట్టగలిగేటటువంటి శక్తి కలిగిన వాడు. ఇది ఎలాగే ఉన్నాడు చూసారా? వీడి శక్తి ఏమని చెప్పనా, నోటితో ఊది తాళాన్ని పగలగొట్టేస్తారు ఈయన. ఇంకా చంద్రబాబు గారు బాగా ఆయనదేమో తెలిసిన నేలకి చెవి ఆడించి ఎంత దూరంలో ఉన్నారు, ఎంతమంది వస్తున్నారు ఆ లెక్కంతా చెప్పగలిగినటువంటి ఆయన. ఈ చెవి నేలకి ఆడించేస్తే చెప్పేస్తారట ఎంతమంది వస్తున్నారు, ఎంత దూరంలో ఉన్నారు అనేటువంటి విషయం. ఇంకొకడు ఉన్నాడు ఆయన, అనుకుందాం ఆయన ఏం చేస్తారట, మనిషికి కనిపించకుండా ఆ నీడను అనుసరించి నడుస్తారట ఆయన. ఆ నీడలో నడిచేటటువంటి వాడు ఆయన. ఈ నలుగురు శిష్యులు తయారు చేసుకుని ఇంకా దారిలో కూడా నిర్వర్తించడం మొదలుపెట్టాడు. ఎట్లా అంటే వచ్చేటటువంటి వారందరి దగ్గర కూడాను వారిని అటగాయించి వారి దగ్గర ఉండేటటువంటి ధనాన్ని ద్రవ్యాన్ని అపహరించి ఇక్కడ తదియారాలు రాకూడదు కదా, ఆ తదియారాల నిమిత్తం ఆ డబ్బులందరినీ కూడా ఖర్చు పెడుతూ ఉన్నట్ట. అట్లా కాలం గడుస్తూ ఉన్నది. సంవత్సరం అయిపోయింది. సంవత్సరం అయిపోయిన తర్వాత కూడాను రోజు 1000 మంది భాగవతోత్తములు చూడండి. మనం ఏమన్నా ఒక వ్యవస్థకి సంబంధించిన వాళ్ళు అందరం ఒక దగ్గర ఉన్నాము అంటే తత్సంబంధమైనటువంటి విషయాన్ని మాట్లాడుకుంటూ ఉంటాం. అట్లా ఈ 1000 మంది భాగవతోత్తములని కూడా రోజు తదియారాధన చేయడం, వారితో చక్కగా కూర్చొని భగవత్ సంబంధమైనటువంటి విషయాలన్నింటినీ కూడా మాట్లాడుతూ ఉండడం చేత ఆయనకి అలవాటైపోయి 6 మాసాలు సహవాసం చేస్తే వారు మీరు అవుతారన్నట్లుగా పెరుమాల మీద స్వామి మీద ఆయనకి అభిమానం పెరిగిపోయిందిగా. రోజు మాట్లాడుతూ ఉండడం చేస్తూ ఉండడం చేత సంవత్సరం అయిపోయినా కూడా ఆ క్రతువును ఆపకుండా కొనసాగిస్తూ ఉన్నాడు. ఈయన కటాక్షించాలి అనేటువంటి ఆలోచన మన స్వామివారికి వచ్చింది. ఇట్లాగే పెళ్లి అయిపోయిన తర్వాత రెండో రోజు వధువులందరూ కూడా ఒక పల్లకిలో సింహాసనంపై రథంపై వేరు చేసుకున్నట్లుగా మన స్వామి అమ్మవారు ఇద్దరు కూడా చక్కగా వందిమాలతో వస్తూ ఉన్నారన్న ఈయనకి కటాక్షించడం కోసం వస్తున్నటువంటి వాళ్ళు ఎంతమంది అనేటటువంటి వాళ్ళని ఆ విషయాన్ని ఆయన లెక్కగా చెప్పాడు. 15 మంది వస్తున్నారు సోదర. వచ్చినటువంటి వాళ్ళు మనం అటకాయించుకుంటే ఇంచుమించుగా ఈ 1 సంవత్సరం పాటు తదయారానికి ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు అని ఆయన చెప్పడంతో వచ్చేటటువంటి వారు స్వామి అమ్మవారిని తెలియక ఈయన ఏం చేశాడు, ఆయన పని యథాప్రకారంగా చేశాడు. దొంగతనం వాళ్ళందరినీ కూడా ఆపి మీ దగ్గర ఉండేటటువంటి వస్తువులు ఏమంటే అంటే మన స్వామి నటించిన విషయం మన స్వామికి చెప్పాలి. మెల్ల ఉండే హారాలు ఏమిటి, గొలుసులు ఏమిటి, అమ్మవారి మెల్ల ఉండేటటువంటి ఏమిటి మగవాళ్ళని కూడా ఒలిచి ఆయన చేతిలో పోసేస్తే స్వామికి మనకి కూడా వివాహంలో అబ్బాయి అంటే మగవారి యొక్క కార్యం కూడా మెట్ట పెట్టడం ఒక సంప్రదాయం ఉంది. స్వామి చిటికల మీద ఉండేటటువంటి ఆ బంగారపు చుట్టుని దొంగిలించాలి. అది కూడా తీసుకుంటే ఒక పూట తదియారానికి కమలపాకు ఖర్చైనా దమలపాకు విస్తరాల ఖర్చైనా వడ్డేస్తుంది కదా అనే ఉద్దేశంతో అది కూడా తీసిచ్చాడు. నాకు రామయ్య నువ్వు తీస్తే తీసుకో, మా మామగారు అంతా గౌరవంగా పెట్టారు, నాకు పెళ్ళైపోయింది కదా ఆ గౌరవంతో మా మామగారు పెట్టారు, నేను ప్రయత్నించాను కానీ రాలేదు, అందుకే వదిలేశాను. పోనీ నేను తీసుకున్నావు కదా ఒక్కటే కదా వదిలేసి ఏం చెప్తాను. లేదు ఆ ఒక్కటే తీసుకుంటే నాకు విశ్రాంతి ఖర్చు అవుతుంది కాబట్టి అది నువ్వు ఎలాగైనా తీయాల్సిందే అంటారు. ఎలా వస్తుంది, నువ్వేదో మంత్రం వేసినట్టున్నావా అది రాకుండాను అని చెప్తే సరే మంత్రమే వేసాను నా చెప్పంటే ఆ మంత్రం ఏంటో చెప్తాను అన్నట్టు స్వామి చెవిలో తిరుమంత్రాన్ని తిరుమంగయాలుగా పిలువబడేటువంటి ఆయనకి అప్పుడు తిరుమంత్రాన్ని సాక్షాత్తు స్వామివారే బోధించారుగా. అప్పుడు చెప్పడం ఏమిటి, ఆసుగా అప్పటికప్పుడు కొన్ని స్తోత్రాల్ని ఆ స్వామివారి మీద ఆయన రచించి 12 మంది ఆళ్వారుల్లో ఒకరిగా నేటికి మనందరి చేత అర్చనాలన్నీ కూడా అందుకుంటున్నాడు. మనం చూస్తూ ఉండేటటువంటి శ్రీరంగ క్షేత్రం ఉంది కదా, ఆ శ్రీరంగ క్షేత్రానికి 7 ప్రాకారాలు కూడా సాధారణంగా మన దేవాలయానికి అది ఒక ప్రాకారం. అట్లాంటివి 7 ప్రాకారాలు ఊరంతా శ్రీరంగ క్షేత్రం మొత్తం కూడా ఆ 7 ప్రాకారాల్లోనే ఉంది. అట్లాంటి 7 ప్రాకారాలని కూడా నిర్మించి స్వామి యొక్క పరిపూర్ణ కటాక్షాన్ని పొందినటువంటి వారు పరులకి శత్రువుగా ఉండేటటువంటి
ఉండేటటువంటి పరులకి యమధర్మరాజుతో ఉండేటటువంటి వాడు కాబట్టి ఆయన్ని పరకాలుడు అని, నీలనని భగవద్ విషయాన్ని తెలుసుకున్న తర్వాత తిరుమంగై ఆడవాళ్ళగా, కుమరవల్లి తాయారు తిరుమంగై ఆడవాళ్ళగా మనసే నేటికి కూడా అర్చనలన్నీ కూడా ఉంటూ ఉన్నారు ఈ పన్నెండు ఉన్నటువంటి తిరుమంగై ఆడవాళ్ళు. యథార్థానికి హరివిద్యుత్తు తేవడానికి గల కారణం ఈ 7 ప్రాకారాలు నిర్మించడానికి తిరుమంగై ఆడవాళ్ళ యొక్క తత్వం ఏమిటంటే మంచి దొంగతనాలు చేయడమే కాదు, రాజభావం చేయడమే కాదు, దాంతో పాటుగా మంచి చాకచక్యం, నోటి ఫలితం కలిగినటువంటి వ్యక్తి. ఇలాగే ఈ దొంగతనాలు చేస్తూ ఉండేటటువంటి క్రమంలో ఒక వారు నావలో పడవలు, ఇప్పుడంటే యంత్ర సాధనాలన్నీ పెరిగిపోయినాయి, ఎలా కావాలంటే అలా వెళ్ళిపోతున్నాం, కానీ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర వ్యాపారం చేయాలి అంటే వ్యాపారస్తులందరూ కూడాను నావలో దానికి సంబంధించినటువంటి సరుకులన్నీ కూడా వేసుకొని పక్క రాజ్యానికి వెళ్ళి వ్యాపారం చేసుకుని వస్తూ ఉండేవారు. ఇట్లాగే ఈ తిరుమంగై ఆడవాళ్ళు ఆ పడవలో ఒక పోక చక్ర వ్యాపారి ఎక్కి ఏమైనా వ్యాపారం అని అడిగండి. అడిగితే ఏం లేదంటే పోక చక్కెర అంటే మనం ఫీలింగ్లో వాడుతూ ఉంటాం కదా, చెక్క ముక్కలు, ఆ చక్కెర వ్యాపారం చేస్తూ ఉంటారండి అని అన్నట్టు ఆయన. అయితే ఏది చూస్తానని చెప్పి ఒక చెక్క తీసి నోట్లో వేసుకున్నాడు. నోట్లో వేసుకోబోతూ అది కింద పడిపోయింది. కింద పడిపోయిన వారికి అయ్యో చెక్క పడిపోయింది తిరుమంగై మనదంతా కూడా నటిస్తూ నా చెక్క ముక్క కింద పడిపోయింది అయ్యారంటే దానికోసం ఎందుకంత బాధపడడానికి ఒక పీసు వేసుకోవచ్చు కదా అంటే లేదు లేదు నాకు అదే కావాలి అని అన్నాడు. అది ఇప్పుడు దొరకాలంటే ఇన్ని బస్తాల మధ్యలో అదే దొరుకుతుంది, కొంచెం కష్టం కదా అని అంటే సరే నాకు చీటీ రాసుకోండి, పడవలో నావలో పడ్డ చెక్కలో సగం నీకు ఇద్దు అని, సగం ఇద్దు అని చెప్పి రాయించుకున్నాడు. చీటీ రాసుకొని ఈ నావేమో ఒడ్డుకు వెళ్ళిన తర్వాత ఈ శిష్యులు ఉన్నారు కదా, ఈ గ్రూప్ అందరూ కూడా ఈ చక్కెర మూటలు ఏవైతే ఉన్నాయో ఒక మూట ఒక మూట ఒక మూట అలాగా వేరు చేసేస్తున్నారు. ఎందుకు ఇలా వేరు చేస్తున్నారు అంటే ఇక నువ్వు రాసించావు కదా చీటీ నా దగ్గర ఉన్నది, నావలో పడ్డ చెక్కలో సగం నీకు రాయించుకున్నాను కదా, ఆ చీటీని చూపించి ఆ చీటీ ప్రకారంగా ఆ నావలో ఉండేటటువంటి చెక్కలన్నింటినీ సగం ఆయన బతికిపోయింట. అలాగే ఈ సప్త ప్రాకారాలు నిర్మించేటటువంటి విధానంలో ఆయనకి ద్రవ్యం అవసరమై ఎక్కడో బౌద్ధ విగ్రహం కట్టారుగా, బుద్ధ విగ్రహాన్ని. ఆ విగ్రహాన్ని బంగారంతో తయారు చేశారట. బంగారంతో తయారు చేసినటువంటి విగ్రహం అయితే బంగారు చక్రాలను పట్టుకెళ్ళినట్లు ఉంటుంది. మరి దానికి సంబంధించిన సెక్యూరిటీ కూడా ఉంటుంది కదా. ఎలా అంటే ఆ ప్రాంతం మొత్తానికి ఒకటే ద్వారం, ఇన్ను అవుట్ రెండింటికి ఒకటే ద్వారం. రోజు సుమారుగా ఒక 20 మంది దాకా సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. మనకంటే రావణే ఉన్నారు, 20 మంది దాకా రోజు తిరుగుతూ ఉంటారు లోపలంతా. ఇంత విశేషమైనటువంటి ఆ బుద్ధ విగ్రహాన్ని దొంగిలించాలి అంటే ఎలా అని ఆలోచించి ఆ దేవాలయాన్ని ఎవరైతే నిర్మాణం చేశారో, సాధారణంగా బుద్ధుడి తత్వం ఏమిటి, విగ్రహారాధన చేయకండి అని చెప్పారు. మన వాళ్ళు చేసే పని ఏమిటి, విగ్రహారాధన చెయ్యొద్దు అన్న వాడికి విగ్రహం పెట్టి పూజించేటటువంటి తత్వం కలిగినటువంటి వారు. ఆయన విగ్రహాన్ని తయారు చేసి పెట్టారు కదా బంగారంతో, సుమారుగా 100 కేజీలేమో బంగారం అనుకుంటారు. ఆయన విగ్రహాన్ని తెచ్చి అక్కడ నిల్చోబెట్టి దానికి మంచి సెక్యూరిటీ గట్రా ఏర్పాటు చేశారు. దీని ఉద్దేశం ఏమిటి, అది పట్టుకెళ్ళిపోతే మనకి సప్త ప్రాకారాల్లో 100 మేరైనా ఉండేస్తుంది కదా అని. సరే ఇది ఈ దేవాలయాన్ని నిర్మాణం చేసినటువంటి వాడు ఎవడు అని ఈయన వెతికారు. వెతికితే ఆయన ఎక్కడో దూరంగా ఉండే ఆ ప్రాంతానికి వెళ్ళి ఆయన గురుగారు మీ దగ్గర శిష్యులకి చేయాలని వచ్చారండి, మీరు మంచి మంచి దేవాలయాలు ఎన్నో కట్టారు, నాకు ఆ వెలుగు కొంచెం నేర్పితే నేను నా జీవితానికి ఏదైనా ఇబ్బంది లేకుండా చూసుకుంటానండి అని అంటారు. సరే ఆయన పని అని చెప్పి అట్లాగా ఆయనతో కొన్నాళ్ళు ప్రయాణం చేసి మాటల సందర్భంలో పలానా దగ్గర బుద్ధ విగ్రహం ఉంటుంది కదండి, ఆ విగ్రహాన్ని దొంగలు ఎత్తుకుపోయారట. అదేమిటిది, నేను కట్టిన దేవాలయంలో ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండవు కదా, దానికి ఇంటికి అమ్మికి రెండుకి ఒకటే ద్వారం పెట్టారు కదా, దగ్గరలో అరటి చెట్లు ఏమైనా పెంచారా అని అడిగారు ఆయన. ఏమోనండి మరి నాకు తెలియదు, జరగని విషయం కదా, దగ్గరలో అరటి చెట్లు ఏమైనా పెంచారా అని అంటే ఏమోనండి మరి నాకు ఎంత తెలియదు అన్నాడు. అన్నమాట ప్రకారం ఆ రాత్రిగా ఆయన అక్కడ వదిలేసి
పైన ఈ బుద్ధుడి విగ్రహానికి పైన ఒక ఫ్యాన్ నిరంతరం తిరుగుతూ ఉంటుంది. ఆ ప్లేట్ ఎలా ఉంటాయంటే ఏది పడితే వెంటనే తునాతునకం చేసేస్తూ ఉంటుంది. అట్లాంటి ఒక యంత్ర పరికరాన్ని నేను ఏర్పాటు చేశానయ్యా. అలాంటి ప్రాంతంలో దొంగతనం జరిగింది అంటే దగ్గరలో అరిచెట్లు ఏమైనా పెంచారా అని అడిగాడు ఆయన. సరే, అరిచెట్టు పెంచడం మూలంగా జరిగేటువంటి నష్టం ఏమిటి అని అంటే, సాధారణంగా ఏదైనా బలంగా తిరుగుతున్నటువంటి దాని మధ్యలో అరటి చెట్టు వేసాం అనుకోండి, నారంతా కూడాను ఆ యంత్ర పరికరాన్ని మొత్తంగా చుట్టుకొని పోయి తిరిగేటటువంటి పదార్థం ఆగిపోతుంది. అందుకు అరటి చెట్లు పెంచారా అని ఆయన అడగనుంది. ఆ మాటని ఆ రాత్రే అక్కడ ఆ మాట తెలుసుకొని ఆ రాత్రే ఆయన అక్కడి నుంచి బయలుదేరి మర్నాడు రాత్రి కన్నా ఈ బుద్ధ విగ్రహం ఎక్కడైతే ఉందో ఆ ప్రాంతానికి వచ్చి ఆ బుద్ధుని యొక్క విగ్రహాన్ని దొంగలించాలని ఆ నలుగురు శిష్యుల్లో కొందరిని తోడు పెట్టుకొని తోవ అరిచెట్లు కాస్త నరుకొని ఒక 4 అరిచెట్లు అయితే చాలా ఆగిపోతుంది. తెలిసిన విషయం. పైనుంచి ఒక్కొక్కటి కిందికి వదిలేదు. ఆ వదులుతూ ఆ ఫ్యాన్ ఆగిన తర్వాత ఆ బుద్ధ విగ్రహాన్ని కాస్త ఆ ఫ్యాన్ కన్నం నుంచే బయటికి చక్కగా తీసుకుని వెళ్ళిపోయి శ్రీరంగ క్షేత్రంలో మనం నేడు చూసుకుంటేటటువంటి ఆ సప్త ప్రాకారాల్లో ఆ నిర్మాణంలో దాన్ని ఆ ద్రవ్యాన్ని వెచ్చించారు. అయితే ఈ బౌద్ధులంతా కూడాను తోటరాజు దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేశారు. అయ్యా, అంత నేర్పరు మరి ఎవరు లేరండి మన ప్రాంతంలో. ఆ తిరుమలలోనే ఆ పరగాలుడే ఆ నీరుడే దొంగతనం చేసుంటాడు, మాకు అనుమానం కాదు, అదే నిజం అని అంటే ఆయన కబురు పెట్టారు. తోటరాజేమో పరగాలుడే కబురు పెట్టి, ఏమయ్యా వాళ్ళు ఎంతో చక్కగా దేవాలయం నిర్మాణం చేసుకుని బుద్ధులు పెట్టుకున్నారు కదా అంటే ఆయన కదా విగ్రహాలను చెయ్యగల వాడికి విగ్రహం ఏంటండి, అవుతారు ఎవరైనా ఆయన అక్కడ పెట్టడం ఏంటి? అందుకనే అది స్వామికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో నేను తీసుకున్నాను, పరిచయం లేదు అంటే నువ్వు తీసుకుంటే తీసుకున్నా, వాళ్ళకి డబ్బులు ఖర్చు అయ్యాయి కదా, బంగారు విగ్రహం చేస్తాను, ఆ డబ్బులైనా వాళ్ళకి ఇచ్చేస్తావా అంటే నాకు 1 సంవత్సరం ఇవ్వండి, పొద్దున చికెన్ మీద తక్కువ లేకుండా ఇస్తాను నేను చెప్పాను. ఎలాగా సంవత్సరం టైం ఇస్తే చికెన్ మీద తక్కువకుండా ఇస్తాను అంటారు. వాళ్ళు ఏమనుకున్నారు, తెలియదారు కదా. సరే, చిటికెన అంటే కోరు కూడా పోదేమో, ఆ విగ్రహం సుమారు 3 కేజీల బంగారం విగ్రహాన్ని పట్టుకెళ్ళిపోయి అంతా వచ్చేస్తుంది అనుకున్నారు. సరిగ్గా సంవత్సరం అయింది. తోటరాజు మళ్ళీ కబురు పెట్టాడు. ఆ కబురు అనుకొని పెద్ద మూటను పట్టుకుని వచ్చారు. ఆ పెద్ద విగ్రహం ప్రమాణం ఎంతైతే ఉందో అంత మూట ఈ నలుగురు పట్టుకొచ్చారు. చక్కగా రాజుగారు ఎదురు నిలబెట్టి ఒక్కొక్క గుడ్డ విప్పుతూ ఉన్నారుగా. విప్పుతూ ఉంటే కాగితాలు కూడా కుక్కలు వస్తూనే ఉన్నాయి, కానీ ఎంతకీ బుద్ధ విగ్రహం నిలబెట్టట్లా. ఆ గదిలో చూడండి, పెళ్లి కొడుకు గిఫ్ట్ ఇస్తారు కదా, అలాగే ఆనపట్టించడం కోసం లోపల ఎక్కడ ఉంటుంది తెలుపుతారు. అలాగా ఆ గదిలో బుద్ధుడు తాలూకా చిటికిన చూశారు అందరూ. ఏం రాశాడు ఈయన? బుద్ధుడు చిటికిన వేలు తగ్గకుండా ఇస్తానన్నాడు. ఆ మాట ప్రకారం అది అయిందా లేదా? చిటికిన వేలు మాత్రమే వాళ్ళకి అప్పచెప్పి మిగతా ద్రవ్యాలందరినీ కూడాను సప్త ప్రాకారాల నిర్మాణంలో ఆయన మరి ఇచ్చిన మాట ప్రకారం ఆయన ఇవ్వాలి కదా, వీళ్ళకి ఇస్తారని ఆయన మాట ఇచ్చాడు. చిటికిన నిరాహాన్ని ఇస్తారన్నా కూడా తోటరాజు వారికి బౌద్ధులందరికీ కూడా సమర్పించుకున్నాడు. అంతటి శక్తివంతమైనటువంటి తిరుమంగయ్య వాళ్ళు ఎప్పుడు కూడా తన చేతిలో కత్తి దాలు ఉంటాయి. ఏ ఆడవాళ్ళకి కూడా ఇవి ఉండవు. సాధారణంగా ఎదగడము లేదంటే ఇంకొకటో భగవద్ విషయాన్ని తెలియజెప్పేటటువంటి విషయాలు ఉంటే ఈయన ఒక్కరి చేతిలో మాత్రమే కత్తి దాను పొంది, ఎందుకంటే రాజ్య రక్షణ కూడా చేస్తూ ఉండేటటువంటి వాడు కదా. అందువల్ల ఆ తిరుమంగయ్య వారి చరిత్రని ఏ దేవాలయంలో అయితే బ్రహ్మోత్సవాలు ప్రారంభించుకున్న కళ్యాణం అయిపోయిన మరుసటి రోజు కాక ఆ మరుసటి రోజు జరుగుతుందో ఆ ప్రాంతంలో ఉండేటటువంటి వారెవరికి కూడా చోర భయం ఉండదు అని సాక్షాత్తు పరమాత్మే శ్రీమన్నారాయణుడే తిరుమంగయ్య వారికి వరంగా ఇచ్చారు. ఆ వరం యొక్క ఫలితాన్ని మనందరం కూడా నేను పొంది ఏ విధమైనటువంటి చోర భయం లేకుండా మనం సుఖ సంతోషాలతో ఉండాలి అని తిరుమంగయ్య వారి చరిత్రని నేడు మనం తెలుసుకున్నాం. గోవిందా.